शौर्यवर सुग्रीव हितार्य नारायण श्री मुरलीधर धीवर पालय पालय श्रीधर नारायण 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 जय गोविंद हरे गोविंद हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे जलनिधि बंधन धीर रावण कंठ विदान नारायण ताटक मर्दन ఈ వాసవి కంచికా పరమేశ్వరి పంచాయత్ క్షేత్రంలో ఈరోజు ముక్కోటి సందర్భంగా ఆ దేవదేవుడికి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 4:30 నుంచి కూడా భక్తులు బారులు తీరి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎంచేతంటే ఈ వాసవి కంచికా పరమేశ్వరి పంచాయత్ క్షేత్రంలో అందులో అన్ని దేవుళ్ళు కూడా 10 మంది దేవుళ్ళని ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఈ ముక్కోటి రోజున ఈ స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం సపరేట్గా ఏర్పాటు చేసుకోవడం, అలాగే ప్రతి సంవత్సరం కూడా భక్తులకి తెలిసిందే. అదే ప్రకారంగా భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా బారులు తీరి ఆ దర్శనం చేసుకుంటారు. ఇలాగే 30 రోజులు కూడా ధనుర్మాసం సందర్భంగా లక్ష్మీనారాయణ గుడిలో ఉదయం 4 గంటలకి మనకి 4 గంటల నుంచి కూడా పంచ అమృతాలతోటి పాలు తేనె నెయ్యి అలాగే ఆవు పాలు అన్నిటితోటి కూడా భక్తులందరూ వచ్చి ప్రతిరోజు 30 రోజులు కూడా ఇక్కడ పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం జరిగింది. వాడు వీడు అనే కాదు, ఎవరైనా కూడా రావచ్చు. 50 మంది భక్తులు కూడా ఈ ధనుర్మాసం 30 రోజుల్లో అప్పుడే 6 రోజులు 7 రోజులు గడిచిపోయింది. అలాగే కత్మ రోజుల్లో కూడా ఎవరైనా వచ్చి స్వామివారి అభిషేకంలో పాలు పంచుకుని తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు. 50 మందికి తెలియజేయడం అయింది. మనం ఒక పంచాయత్ క్షేత్రంలో వచ్చి దర్శనం చేసుకుంటే మనకి కాలభైరవుడు స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, వినాయకుడు, అలాగే సూర్యనారాయణమూర్తి, లక్ష్మీనారాయణుడు, వాసవిమాత, అలాగే శివుడు ఇక్కడ అన్నీ ఉన్నాయి. వెనకాల ప్రత్యేకత ఏంటంటే మనకి ఎటు చూసినప్పటికీ కూడా ఒక దేవాలయానికి వస్తే అన్ని దేవాలయాలు కూడా కవర్ అవుతాయి. పైగా నవగ్రహ దేవతలు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మా గౌరవ అధ్యక్షుడు మార వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 27 అడుగులతోటి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చేయించుకోవడం జరిగింది. 50 మంది భక్తులు కూడా వచ్చి ఒకసారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై విగ్రహ శౌర్యవర సుగ్రీవ హితార్య నారాయణ శ్రీ మురళీధర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే జై వాసవి. తాడేపురగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కంచికా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఈ రోజున మరి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. మరి భక్తులందరూ కూడా చాలా విశేషంగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారు. అలాగే తాడేపురగూడెంలో వాసవి కంచికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఏ కార్యక్రమం జరిగినా సరే పట్టణ క్షేమం గురించి పట్టణం యొక్క ఆయురారోగ్యాలు, పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టారోగ్యాలతో ఉండాలని చేసే కార్యక్రమాలకి జనం కూడా చాలామంది ఈ యొక్క గుడికి మరి విశిష్టంగా విచ్చేసి మరి ఈ గుడికి నిత్య భక్తులు చాలామంది ఉండటం జరుగుతుంది. మరి అలాగే ఇక్కడ కార్యక్రమాలు ప్రతిదానికి కూడా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ప్రతి కార్యక్రమం జయప్రదం చేయవలసిందని కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఈ యొక్క ఆర్య సంఘం వారి వేళ మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి వెంకటేశ్వరాన్ని ఇక్కడ నిలబెట్టి మరి ముక్కోటి ఉత్తర ద్వార దర్శనాలు ఇప్పించడం జరుగుతుంది.
మరి అలాగే భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతాము. జై వాసవి. జై వాసవి. ఈ వాసవి కంచికా పరమేశ్వరి పంచాయత్ క్షేత్రంలో ఈరోజు ముక్కోటి పరమదినం పురస్కరించుకుని ఎంతోమంది భక్తులు పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఈ పంచాయత్ క్షేత్రంలో బారులు తీరి రావడం జరుగుతుంది. ఏం చేతంటే ఉత్తర ద్వార దర్శనం అంటే మామూలుది కాదు. ఈ ధనుర్మాసంలో 30 రోజుల్లో ఏ రోజు వెళ్ళకపోయినా ఈ రోజు వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఈరోజు ఒక భక్తులు వచ్చి పొద్దున్నే గుడికి వచ్చారండి. లోగడ మా అమ్మవారికి 250 గ్రాములు వెండి ఇస్తానని చెప్పాడు. చెప్పడంతో ఆ అమ్మవారి మహిమ అంతా ఇంత కాదండి, మేము అనుకున్న విషయాలు చాలా వరకు కూడా మేము జరిగింది. అందుకని ఈరోజు ముక్కోటి సందర్భంగా అమ్మవారికి 1 కేజీ వెండి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అమ్మవారికి 108 పువ్వులు, వెండి పువ్వులు తీసుకొచ్చి సమర్పించలేరు. ఆయన సోమశెట్టి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి వెంకటేష్ అని మన కొబ్బరి తోటలో మన క్యాటరింగ్ చేస్తూ ఉంటారు. ఆయన ఇవాళ పొద్దున్నే వచ్చి అమ్మవారికి 108 పుష్పాలు 1 కేజీ విలువగల సమర్పించి వెళ్ళారని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఏం చేద్దంటే ఏ మనసులో ఏ కోరిక ఉన్నా సరే మన అమ్మవారి గుడిచి పంచాయత్ క్షేత్రానికి వచ్చి 3 సార్లు ప్రదర్శన చేస్తే చాలమ్మా, మీకు ఏ కోరికలైనా సరే సిద్ధిస్తాయి. అలాగే 3 సార్లు కానీ 9 సార్లు కానీ వచ్చి దండం పెట్టుకుని మీరు వెళ్తే మీకు జరుగుద్దని చెప్పేసి మేము చెప్పడం కాదు, చాలామంది మేము చెప్పగా విన్నాము. అలాగే ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం ఇక్కడ లలితా సహస్రనామం జరుగుద్ది. అందులో కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై వాసవి.